5 साल के बाद आजादी से पहले आया था, उसके बाद पहली मर्तबा आज़ादी से पहले जो है ये मौका आया था। उसके बाद हिस्ट्री में ये रिकॉर्ड है कि पहली मर्तबा ये क्रेडिट ఉండే పరిస్థితి చూస్తా ఉంటే బాధపడతా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ గౌరవం లేకుండా వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎవరిని కూడా ఈ సోషల్ మీడియా ఉండి మంచి పనులకి ఉపయోగించండి, అంతేగాని ఇష్టానుసారంగా ఒక పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీలో మిగతా పార్టీల్లో అంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది. మా పార్టీ గొప్పతనం కాదు, మీ బీజేపీ పార్టీ గొప్పతనం ఉన్నా దాంట్లో ఉన్నోళ్ళు సరిగా లేరు. ఆ పార్టీని అడ్డం పెట్టుకునే మాట్లాడే చాలా మంది ఉన్నారు. అది కాదు కావాల్సి ఉండేది. ఆ పార్టీకి పేరు ప్రతిష్టలు పెరగాలంటే మీరు సక్రమంగా కరెక్ట్ గా మీరు ఉండాలి, అంతేగాని మన ఇండియాలోనే మరి ఏం చేద్దాం ఇండియన్స్ అని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు పిలిచినా పోతాం. మేము మన కొవ్వొత్తుల ర్యాలీ పిలిచారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోయినాం. దాంట్లో తప్పేముంది, కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి దానికి మన మద్దతు ఉండాల. ఎందుకంటే ఈ రోజు అక్కడ పాల్గావ్లో జరిగినటువంటి సంఘటనలు బాధాకరం. అందరూ రాష్ట్రం అంతా హిందువులు ముస్లింలు అంతా కూడా బాధపడినారు. ఈ విధంగా జరగరాదని చెప్పేసి ఏంటంటే ఆ టూరిస్టులతో ఇవి ఆయుధాలు ఉండవు, ఆ టూరిస్టులపై చంపించుకుంటారు. ఏం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగింది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు చేస్తే పోతారు, తప్పేంలే. అంతేగాని హిందువులకు పోయినారు వాళ్ళకి పోయినారు వీళ్ళకి పోయినా అనే ఆలోచన ఎప్పుడు కూడా రాదా, వ్యతిరేకం రారాదు. మనమంతా ఓటే కాబట్టి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం చేస్తాను. ఇది ఏమనుకుంటారంటే మేము గొప్పగా ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరైతే పెట్టినారో వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతా ఉంటారు. ఏదో మేము ఈ విధంగా పెట్టినాము మాజీ ఎమ్మెల్యే మీద అని వాళ్ళు ఫీల్ అయినా కూడా దాని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే అవి ఎవరికి కూడా ఉపయోగపడేవి కాదు. ఆ పరిస్థితుల్లో ఏ విధంగా కూడా అవి ఆలోచన చేసే పరిస్థితి లేదో. ఎవరైతే మన మీద కామెంట్లు పెట్టి సంతోషపడతారో ఆ సంతోషాన్ని చూస్తారు. ఎందుకంటే ఆ విధంగా కామెంట్ చేసి నేను బాధపడతాను అనుకుని అనుకోవచ్చు. వాళ్ళ సంతోషాన్ని ఆ ఏదైతే సోషల్ మీడియా పెడతారో వాళ్ళు సుల్గానందం పొందాలనుకుంటారు. పొందది ప్రాబ్లం లే, ఏదో దాని నుంచి ఉపయోగం లే, దాని నుంచి నాకేం నష్టమేం లే. ఏదున్నా ఒకటే చెప్తాను, ఇంకా చిన్నతనం మీది, మీకు అనుభవం లేదు. ఆ అనుభవంతో చెప్తా ఉన్నామో జాగ్రత్తగా ఆ పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్నా పార్టీకి పేరు రావాలన్నా కూడా ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పెట్టి మేము గొప్పవాలనుకుంటే తప్పని చెప్పేసి చెప్పడం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు వాళ్ళ బాగోలు కోరుతారు. ఈ విధంగా ఏదున్నా కూడా ఆ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి. మన ఫ్యామిలీ మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి ఏం చేస్తాం, పెళ్ళి అయితే మన పిల్లలకి పరిస్థితి ఏమని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఉండాలి. ఈ కామెంట్లు పెట్టినట్లు పెట్టే వాళ్ళకి ఏం దీని నుంచి ఆదాయం వచ్చే పరిస్థితి వాళ్ళేం ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళేం ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యే ఈ రోజు ఏం చేస్తా అనేది బీజేపీలో కష్టపడి పనిచేసే వాళ్ళు బీజేపీ వాళ్ళు, కష్టపడి దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అభిమానులు కానీ బాగా కష్టపడి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కానీ తర్వాత జనసేన సపోర్ట్ తీసుకొని ఒక పార్టీ 3 పార్టీలు కలిసి గెలిచిన తర్వాత అది ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు ఆడు ఎవరున్నారు, కష్టపడిన వాళ్ళు ఎవరులే, మన పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. అది ఆడ తెలుసుకోవాల్సి ఉండే, దాని మీద కామెంట్ చేయండి. అంతేగాని మీకు ఈ విషయాలు తెలిసి కూడా మీరు మాట్లాడలేకపోతున్నారంటే మీకు ఇంకా ఎవరు చెప్తారు, ఎవరు చెప్పలేరు. ఏదున్నా మీ వాళ్ళు కష్టపడినారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టపడినారు, బీజేపీ వాళ్ళు కష్టపడినారు, తెలుగుదేశం వాళ్ళు కష్టపడినారు, జనసేన వాళ్ళు కష్టపడినారు. ఆ విధంగా పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరున్నారా కష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు. మన పార్టీలో నుంచి పోయిన వాళ్ళే అంత గట్టిగా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు కష్టపడిన వాళ్ళంతా యాడికి పోయినా తెలియదు. దాని మీద కామెంట్లు పెట్టి మంచి పేరు తెచ్చుకోవడం. కానీ ఈ విధంగా మనం అంతా కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అలాంటి కామెంట్ పెట్టుకోకుండా మంచి పేరు తెచ్చుకోవడం అని చెప్పేసి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా సరే ఈ రోజు రేపు మళ్ళా ఎన్నైనా కామెంట్ రావచ్చు. ఎందుకంటే అదృష్టాన్ని మనకు అవసరం వరించింది. ఎందుకంటే ఇది ఆందోళన చరిత్ర, ఇది మనకు గుర్తు లేదు. మనమేమి 83 ఏళ్ళలో అంటే మనకి ఏమో అప్పుడేం తెలియదు. మనం ఎవరున్నారు కూడా పేరేమో కూడా మనకు తెలియదు. ఈ రోజు అంటూ చరిత్ర ఆదంలో మైనార్టీల పరంగా చైర్మన్ అన్నది అందరూ సంతోషపడే పరిస్థితి ఉంది. ఏదన్నా మైనార్టీలు ఉంటే కోరుతాను. ఎప్పుడుగా కూడా ఏదైనా కానీ మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా కొంతమంది బీజేపీకి వేశారు, కొంతమంది కాంగ్రెస్ కి వేశారు,
9 వాళ్ళు ఇక్కడ మెజార్టీ వాళ్ళు 9 వాళ్ళు మైనార్టీలు ఉంటే 5 వాళ్ళు మెజార్టీ వచ్చింది, 4 వాళ్ళు పోయింది. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఒక నమ్మకంతో ఒక పార్టీ నమ్మకం ముందుకు పోవాలా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 4% అందించారు మైనార్టీలు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకేసి అమ్మఒడి కార్యక్రమాలు పెట్టారు, ప్రతి వాళ్ళు చదువుకోవాలని చెప్పి. ఇవన్నీ మర్చిపోయి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉన్న పార్టీలు కాకుండా ఉన్న పార్టీలు వదిలేసుకొని ఇంకో పార్టీకి ఓటు వేస్తే ఇట్లే జరుగుతుంది, నాకు జరిగినట్ల. అందుకే ప్రతి వారు కూడా ఆలోచించే మనస్తత్వం ఉండాలి. హిందువులు కానీ మైనార్టీలు కానీ ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం నుంచి అని చెప్పేసి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా చైర్మన్ గారు చెప్తా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఈ రోజు చైర్మన్ అయినా సంతోషమే. ఉన్నన్నాళ్ళు మీరు ఎప్పుడైతే కౌన్సిల్ పెడతారో ఆ కౌన్సిల్ లో ఏదైతే మన వాళ్ళలో ఉన్న వాళ్ళు ఏదైతే సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కౌన్సిలర్లకు సపోర్ట్ గా ఉండాలి. కౌన్సిల్ ఎంతసేపు ఉన్నా కౌన్సిల్ ద్వారా సపోర్ట్ చేసినారు కాబట్టి కౌన్సిల్ నుంచే ఈ రోజు చైర్మన్ అవకాశం మీకు వచ్చింది. కాబట్టి మీరంతా కూడా సహకారం ఇచ్చి మనకి ఆదోటి డెవలప్మెంట్ లోనే దృష్టి పెట్టి నేను చైర్మన్ అని చెప్పి సహకారంతో పోకుండా ఏదున్నా కూడా అడిగి మెలిగి ఎదిగే కొద్దీ అడగాలంట. ఎదిగే కొద్దీ ఎదిగినావు కాబట్టి తగ్గి నీవు బాగా ఆదోళనలో ఉన్నన్నాళ్ళు చైర్మన్ పదవి ఉన్నన్నాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి కౌన్సిలర్ కి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్న చైర్మన్ గౌస్ గారు కూడా ఈ కార్యక్రమానికి కూడా వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఎంతో అభిమానంతో వచ్చినటువంటి పెద్దలైతేనేమి చిన్న యూత్ అయితేనేమి అన్ని వర్గాల వారు కూడా ఐక్యతతో వచ్చి ఏదున్నా కూడా మీరు అది సపోర్ట్ చేసి నా దగ్గరకు వచ్చి సన్మాన కార్యక్రమం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికి అభినందన తెలియజేస్తూ ఈ వచ్చిన గౌస్ గారికి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు కాబట్టి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం.